అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తడిశెట్టి. బెజర్మాంబ గ్రూప్కి స్వాగతం. నేను ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ చాలా పెద్ద ప్రాపర్టీ అండి. కానీ చాలా అంటే చాలా తక్కువ రేట్లో వస్తుంది. ఎందుకు ఏంటి అనేది నేను గోయింగ్ ఆన్ వీడియోలో చెప్తూ ఉంటానండి. వీలైతే వీడియో పూర్తిగా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే నాకు మ్యాక్సిమం కాల్ చేయండి. మీకు పూర్తి వివరాలు ఒక ప్రైస్ కానివ్వండి లేదా లొకేషన్ కానివ్వండి, ఈ రెండు తప్పితే మ్యాక్సిమం మీకు అన్నీ చెప్పేస్తాను. వీలైతే అవి కూడా చెప్పడానికి మీకు నేను ట్రై చేస్తానండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వివరాలు మీతో చెప్పే ముందు అసలు ఈ హౌస్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారంటే అనేది నేను మీకు చెప్తానండి. ఓకే, ఈ హౌస్కి నార్త్ ఫేసింగ్లో రోడ్డు ఉంది, అదేవిధంగా దక్షిణ ఫేసింగ్ కూడా రోడ్డు ఉందండి. ఓకే, సో లోపలికి వెళ్తామండి. మీరు చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ అంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారండి. సో ఎంట్రన్స్లో అంటే మీకు వాయువ్యంలో చక్కగా గార్డెన్ కింద ఈ విధంగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకేనండి, అదేవిధంగా ఈశాన్యంలో సంపు ఉన్నాయండి. తర్వాత ఇక్కడ బట్ట వాష్ చేసుకోవడానికి కానివ్వండి, అలాగా 2-3 సంపులు ఇక్కడ ఉండడం జరిగిందనమాట. ఓకేనండి, సో చక్కగా పెరటు కానీ చెట్లు కానీ చక్కగా పెంచారండి. చాలా అంటే చాలా బాగుందనమాట. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే 2003వ సంవత్సరంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోరు అండ్ సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే 2013లో అంటే ఒకేసారి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఓకే, సో అది ఏ విధంగా ఉందనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూసుకున్నట్టయితే ఇది ఈస్ట్ భాగం అండి. ఈస్ట్ భాగంలో చక్కగా ఈ విధంగా మనకి ప్లేస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈశాన్యం అనేది బెట్టికి పెరిగింది. ఓకేనండి, దక్షిణ ఫేసింగ్లో కూడా మనకి మెయిన్ రోడ్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, కాకపోతే నార్త్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. మెయిన్ గేట్ వచ్చేసి నార్త్ అండి. ఓకే, సో ఇదొక పోర్షన్ అండి, అదేవిధంగా ఇదొక పోర్షన్ అండి. సో ఈ రెండు పోర్షన్లు కూడా 3 గదులు ఆ విధంగా ఉంటాయండి. అది ఏ విధంగా ఉన్నది అనేది నేను ఒక పోర్షన్ అనేది నేను మీకు చూపిస్తాను. సో పోర్షన్ ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి చూద్దామండి. కింద గ్రౌండ్ ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ మీకు ఒక కిచెను ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ కబోర్డ్స్ టైప్లో ఇవ్వడం జరిగిందండి. ఓల్డ్ టైప్ కన్స్ట్రక్షన్ అని చెప్పాం కదండి. సో అంతా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ అంతా కూడా గోడలు కానివ్వండి, మీ పైన సీలింగ్ కానివ్వండి, ఈ సన్సైడ్లు కానివ్వండి, కిటికీలు కానివ్వండి, విండోస్ మొత్తం అంతా కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. బట్ ఓల్డ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది నా ప్రాయం అండి. సో ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవడం జరిగిందనమాట కిచెన్కి. ఓకేనండి, సో స్పేసియస్గానే ఉందండి. ఓకే, ఈ కిచెన్ నుంచి మనం హాల్లోకి వస్తామండి. హాల్ కూడా చూసుకున్నట్టయితే కిచెన్ నుంచి మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకున్నట్టయితే స్పేసియస్గానే ఉందండి. సో ఇటు కబోర్డ్స్ కానివ్వండి, అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్లో ఒక మెయిన్ డోర్ ఇవ్వడం, ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. దీన్ని డబుల్ బెడ్రూమ్ అంటే 2 పోర్షన్లు కలిపి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా చేసుకోవచ్చు అండి, లేదా ఒక 3 బెడ్రూమ్ హౌస్ లాగా చేసుకోవచ్చు. కాకపోతే పోర్షన్ టైప్లో డివైడ్ చేసి ఇచ్చారండి. ఇక్కడ ఇప్పుడు ఈ తలుపు తీశారనుకోండి, సపోజ్ ఆ పోర్షన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనండి, కానీ అది తలుపేసి 2 పోర్షన్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి, ఇది హాల్ అండి, స్పేసియస్గానే ఉంది. ఓకే, అదేవిధంగా ఈ సైడ్ చూసుకున్నట్టయితే బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసేది 4x6 మంచం అండి. 6x6 మంచం అయినా సరే ఈజీగా పడుతుందండి. ఓకే, అదేవిధంగా కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి. పైన చూసుకున్నట్టయితే సన్సైడ్లు కూడా ఇవ్వడం జరిగిందండి. సో చాలా స్పేసియస్గానే ఉందండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సింక్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, సో అదేవిధంగా ఈ సైడ్ అల్మార్లు ఇచ్చారండి. ఓకే, ఈస్ట్ భాగంలో వాళ్ళకి. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్లో బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇదండి మొత్తం పోర్షను. సో ఈ పోర్షన్ ఏ విధంగా ఉందో సేమ్ అదే టైప్లో ఈ పోర్షన్ కూడా ఉండడం జరిగిందండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ మీరు చూడడం జరిగిందనమాట. రెండో పోర్షన్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుందండి. ఓకేనండి, సో అంటే మీ బెడ్రూమ్ కానివ్వండి, హాల్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, అదేవిధంగా బాత్రూమ్ కానివ్వండి, సేమ్ అదే విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, సో కాకపోతే ఈ పోర్షన్కి వచ్చేసేసి బాత్రూమ్ వచ్చేసి ఫ్రంట్లో ఉంటుందండి, అంటే స్టెప్స్ పక్కన ఉంటుందన్నమాట. అది మీకు చూపిస్తానండి. ఒకసారి ఇలా వచ్చినట్టయితే ఈ పోర్షన్కి ఈస్ట్ ఫేసింగ్లో మెయిన్ డోర్ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా నార్త్ భాగంలో కూడా డోర్ ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి, సో పైకి వెళ్దామండి. కిందంతా కూడా మార్బుల్ యూజ్ చేయడం జరిగిందండి. స్టెప్స్ కూడా మార్బుల్ యూజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో మీరు పైన చూసుకోవచ్చు, ఇది ఎంట్రన్స్ భాగం అండి, అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ భాగం అనమాట. మెయిన్ డోర్ అండి, సింహద్వారం అనమాట. సో చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది. చాలా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో వుడ్ కూడా
టేక్ వుడ్ వాడడం జరిగిందనమాట. ఎంట్రన్స్ మెయిన్ డోరు. ఓకే, లోపలికి వచ్చినట్టయితే ఎల్ షేప్లో పెద్ద హాల్ అనేది మనకి దర్శనమిస్తుందండి ఇక్కడ. ఓకే, ఇది మీరు చూడవచ్చు. మొత్తం అంతా కూడా హౌస్ అంతా కూడా మార్బుల్ యూస్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఈ సైడ్ ఎంట్రన్స్లో కార్నర్లో అంటే వాయువ్యంలో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి 4x6 మంచం చక్కగా పడుతుంది. ఓకేనండి, చిల్డ్రన్స్ ఉండే ప్లేస్ అనమాట. ఓకేనండి, కాకపోతే దీనికి అటాచ్ బాత్రూమ్ లేదు. కబోర్డ్స్ చాలా చక్కగా క్వాలిటీ ఆఫ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ సైడ్ కబోర్డ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఈస్ట్ భాగంలో కూడా కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, సో దీనికి ఏసీ పోర్టింగ్ కూడా ఉన్నాయండి, మీరు అక్కడ చూడవచ్చు. అదేవిధంగా విండో కూడా ఇవ్వడం జరిగిందనమాట. పైన సీలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఓకే, కలర్ఫుల్గా చక్కగా ఉంది. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ నుండి మనం హాల్లోకి వస్తాము. హాల్లో నుంచి ఇది ఎల్ షేప్లో అనుకున్నాం కదండి, ఇది యాక్చువల్గా డైనింగ్ ఏరియా అనమాట. ఓకేనండి, డైనింగ్ ఏరియా. అదేవిధంగా హ్యాండ్ వాష్కి అక్కడ సింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో డైనింగ్కి సంబంధించి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, మొత్తం A to Z ప్లేట్స్ కానివ్వండి అన్నీ కూడా వీటిలో పెట్టుకోవచ్చు. మరి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఓకే అండి, సో ఇక్కడ మీరు గమనించవచ్చు 4x6 మంచం మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది, కానీ 6x6 మంచం కూడా వేసుకోవచ్చు అండి. అటు ఇటు కూడా తిరగవచ్చు. ఓకేనండి, మెయిన్ డోర్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా క్వాలిటీ ఆఫ్ కబోర్డ్స్ అండి. ఓకే, పైన సీలింగ్ కూడా చాలా చక్కగా ఉంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ చాలా స్పేసియస్గా ఉంటుంది. వెస్ట్రన్ టైప్ ఉంది, అదేవిధంగా ఇండియన్ స్టైల్లో కూడా బాత్రూమ్ అనేది ఉండడం జరిగిందనమాట. అదేవిధంగా బ్రష్ చేసుకోవడానికి చక్కగా సింక్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా స్పేసియస్గా ఉంటుంది. ఓకేనండి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. మరి కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు కదని అనవచ్చు. అది మనకి బయట ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, అది కూడా మీకు చూపిస్తాను. ముందుగా ఎంట్రన్స్ కిచెన్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్పేసియస్గా ఉందండి. ఇదంతా కూడా చాలా స్పేసియస్గా ఉంది. సో యూ భాగంలో యూ టైప్లో చక్కగా గ్రానైట్ చుట్టూరు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, సో చాలా అంటే చాలా బాగుంది. పైన కూడా చూసుకున్నట్టయితే షెల్ఫ్స్ ప్రతిదీ అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, అదేవిధంగా పైన మొత్తం స్టోరేజ్ బాక్స్ ఇవ్వడం జరిగిందనమాట. అందులో మనకు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే స్టెప్స్ పైకి ఎక్కగానే మనకి నార్త్ భాగం నుంచి ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈస్ట్ భాగం నుంచి మరొక డోర్ ఇవ్వడం జరిగిందండి. ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నార్త్ భాగం నుంచి మనం లోపలికి వెళ్దామండి. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 6x6 మంచం ఇక్కడ కనిపిస్తూ ఉందండి. ఓకే, సో అది వేసినా కూడా చుట్టూరు స్పేస్ ఉంది. ఓకేనండి, ఇది కిడ్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఎంట్రన్సే. ఓకే, సో దీన్ని అంటే మీకు అనుకూలంగా ఎలాగైనా కావాలంటే మార్చుకోవచ్చు అండి. హాల్గా మార్చుకోవచ్చు, లేదా కిడ్స్ బెడ్రూమ్గా మార్చుకోవచ్చు. ఓకేనండి, సో వీళ్ళైతే కిడ్స్ బెడ్రూమ్గా మార్చుకున్నారండి. మధ్యలో హాల్ ఉంటుందండి. అదేవిధంగా ఆ చివర మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఆ తర్వాత కిచెన్ ఉంటుందండి. ఇది ఏ విధంగా ఉందనేది మీరు గమనించవచ్చు. ఇక్కడ ఏసీ పోర్టింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. పైన సీలింగ్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా కబోర్డ్స్ కూడా అండి. సో ఫస్ట్ ఫ్లోరు అదేవిధంగా ఈ ఫ్లోర్ ఒకేసారి కట్టడం వల్ల సేమ్ మెటీరియల్ మీరు ఇక్కడ గమనించవచ్చండి. ఓకేనండి, మొత్తం అంతా కూడా చక్కగా మొత్తం అన్ని షెల్ఫ్స్ అన్ని మొత్తం కబోర్డ్స్ అనమాట. ఇక్కడ విండో ఇవ్వడం జరిగిందండి. విండో కూడా సేఫ్టీ గ్రిల్స్ అదేవిధంగా మస్కిటో మెస్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో కిడ్స్ బెడ్రూమ్ నుంచి మనం హాల్లోకి వచ్చామండి. సో ఇది హాల్ అండి. హాల్ చూసుకున్నట్టయితే ఈస్ట్ భాగంలో ఒక డోర్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, కనెక్టివిటీగా. అదేవిధంగా మరి టీవీ యూనిట్ చూసుకున్నట్టయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. చాలా అంటే చాలా పెద్ద కబోర్డ్స్ అండి. సో ఇక్కడ ఎంత పెద్ద టీవీ అయినా సరే ఇక్కడ పడుతుందండి. ఓకేనండి, పైన సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా అందంగా ఉందండి. సో 2013 కన్స్ట్రక్షన్ అండి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ 2013 కన్స్ట్రక్షన్ అనమాట. ఇది చాలా బాగుందండి. అదేవిధంగా ఇది వచ్చేసేసి మరొక బెడ్రూమ్ అండి. ఇందులో ప్రజెంట్ మంచం అలాంటిది ఏం లేదు. సో కిడ్స్ బెడ్రూము అదేవిధంగా హాల్ వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో కూడా కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, పెద్ద విండో ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా బీరో పెట్టుకోవడానికి స్పెసిఫిక్ ఒక స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే అండి, అదేవిధంగా కిచెన్ అండి. కిచెన్ చూసుకున్నట్టయితే కొంచెం కంజెస్టెడ్గా ఉండడం, చిన్న కిచెను కానీ బాగుందండి. ఓకేనండి, చుట్టూ రెడ్ చూసుకున్నా కూడా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. చిన్న కిచెన్ అనమాట. ఓకేనండి, సో ఇదండి. సో ముందు భాగంలో చూసుకున్నట్టయితే మనకి కిడ్స్ బెడ్రూము అదేవిధంగా హాల్ వస్తుంది, అదేవిధంగా మాస్టర్ బెడ్రూము అదేవిధంగా కిచెను, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మరి కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఏదయ్యానంటే అవుట్ సైడ్ ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా ఎక్కడుంది ఏంటనేది నేను మీకు చూపిస్తాను. హాల్ నుంచి మనం బయటకు వెళ్ళొచ్చండి.
హాల్ నుంచి బయటకు వెళ్తే కనుక కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ లేదు కాబట్టి అది బయట ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇదంతా కూడా స్పేసియస్గా చక్కగా ఈవినింగ్ టైంలో కూర్చొని చక్కగా మనం ఏదైనా డిస్కస్ చేసుకోవచ్చు అండి, ఈజీగా ఉంటుంది. సో ఇదండి ప్రాపర్టీ. మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసారు, ఫస్ట్ ఫ్లోర్ చూసారు, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ కూడా చూసారండి. ఏ విధంగా ఉంది, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారనేది మీరు గమనించవచ్చు. సో ఇటువంటి ప్రాపర్టీ మన సిటీ సెంటర్లో నియర్లీ ఎలా కాదనుకున్నా ₹1,00,00,000 చెప్పవచ్చండి. కానీ ఈ ప్రాపర్టీ చాలా అంటే చాలా తక్కువలో ఉందన్నమాట. బట్ ఇదేంటంటే ఒకటే ఒక మిస్టేక్ అండి, ఇది బీఫామ్ పొజిషన్లో ఉందన్నమాట. ఓకేనండి. రిజిస్టర్డ్ అయ్యిందనమాట. ఓకేనండి, రిజిస్ట్రేషన్ అవుతుంది, లోన్ కూడా వస్తుందండి. ఓకే, లోన్ కూడా వస్తుంది. ఎవరైనా సరే మరి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పండి, నేను తీసుకుంటాను, నాకు ఇల్లు బాగా నచ్చిందంటే కనుక మీకు మంచి ఫిగర్లో ఈ హౌస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి. సో మీకు లోన్ కూడా ఏర్పాటు చేస్తామండి, ఆ లోన్ కూడా వస్తుంది. అదేవిధంగా అంటే మీకు గవర్నమెంట్ బ్యాంక్స్లో రాకపోవచ్చు, కానీ ప్రైవేట్ బ్యాంక్స్లో ఖచ్చితంగా లోన్ అనేది వస్తుంది. అదేవిధంగా ఎవరైతే నేను ఒక 80 lakhs వరకు పెట్టుకోగలుగుతాను అంటే కనుక ఎవరన్నా చెప్పండి. సో ఇది 80 lakhs చెప్తా ఉన్నారు. సో టోటల్గా 300 గజాలండి. అదే నార్త్ భాగం, సౌత్ భాగం కూడా మనకి సిమెంట్ రోడ్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో కొలతలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి. మీరు హౌస్ కూడా చూసారండి. ఆల్రెడీ దీని మీద ₹25,000 వరకు రెంట్ అనేది వస్తుందండి. ఓకే, రెంట్ అయితే బిల్డింగ్ మొత్తం మీద వస్తుంది. ఇది మీరు ఒకరు ఉండొచ్చు, ఓనర్స్ ఉండొచ్చు, అదేవిధంగా మిగతాది కూడా మొత్తం అంతా కూడా రెంట్కి ఇవ్వచ్చు అండి. సో బ్రహ్మాండంగా సిటీ సెంటర్ కాబట్టి మీకు రెంట్లు ఈజీగా వస్తున్నాయి. కిందది వచ్చి 2003 కన్స్ట్రక్షన్ గ్రౌండ్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ 2013 కన్స్ట్రక్షన్ అండి. సో బోర్ లేదండి, సంపులు ఉన్నాయి, అదేవిధంగా మున్సిపాలిటీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా కార్ పార్కింగ్లో ఒక 2 కార్లు ఈజీగా పెట్టుకోవచ్చు అండి. అదేవిధంగా చక్కగా ఒక తోటలాగా గార్డెన్ ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. చుట్టూరు ఎటు చూసుకున్న ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి క్లాస్ ఏరియా, చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఇది గమనించవచ్చు. ఎవరైనా సరే ప్రాపర్టీ చూస్తాను అంటే కనుక నాకు చెప్పండి, నేను మీకు చూపిస్తాను. వచ్చే ముందు ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. సో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం అంతా కూడా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి, అదేవిధంగా మీకు నచ్చితే కనుక దానికి సంబంధించి తర్వాత ప్రొసీజర్ ఏంటనేది నేను మొత్తం చెప్తానండి. మీకు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కూడా నేను మీకు దగ్గరుండి సర్వీస్ ఇస్తానండి. ఓకే, సో వీటితో పాటు మీకు లోన్స్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటాం, అగ్రిమెంట్ సర్వీసెస్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ సర్వీస్ కూడా మేము చేస్తూ ఉంటాము. మీకు ఇటువంటి ప్రాపర్టీస్ మరి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక బడ్జెట్ మామా గ్రూప్ మీరు ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ ఛానల్ ఉంది. ఇవన్నీ కూడా మేము మీకు అందుబాటులో ఉంచడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము ఆ ఛానల్స్ ద్వారా. సో మీరు వాటిని ఫాలో అవ్వండి. అదేవిధంగా ప్రతి వీడియోకి కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉందన్నమాట. దాని ద్వారా మీరు ఫాలో అయితే కనుక ఆ వాట్సాప్ ఛానల్లో కొన్ని వీడియోస్ మీకు డైరెక్ట్ పెట్టడం జరుగుతుంది. సో స్పెసిఫిక్గా వేరే యూట్యూబ్ కానీ ఎక్కడికి కానీ వెళ్ళాల్సిన పని లేకుండా మీకు వాట్సాప్ ఛానల్ ద్వారా యూట్యూబ్ లింక్ అక్కడ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళి వాచ్ చేయవచ్చు. ఓకేనండి. సో ఇదండి ప్రాపర్టీ వివరాలన్నీ. సో ఇంకా మీకు వివరాలు తెలుసుకోవాలి, ఇంకా మీరు చూడాలి అనుకుంటే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ 99666939. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తాను. ప్రాపర్టీ కూడా విజిట్ చేపించి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.